ఒక భక్తుడు ఇలా అంటాడు, లోపటి నుంచి పుడితే జీవం, బయట నుంచి పుడితే మరణం అంటాడు. ఎలా అంటే ఒకసారి చూడండి, దీన్ని ఏమంటారు చెప్పండి? ఏదో రాయి అనుకునేరు కాక కోడిగుడ్డు. ఎప్పుడు మోటివేషన్, ఇన్స్పిరేషన్ అనేది ఇన్బిల్ట్, నీ లోపట పుట్టాలి. లోపట పుట్టకుండా పద్దాకలా తల్లిదండ్రులు వచ్చి రేయ్ నిద్రమోహం వాడా చదువుకోరా, రే తిండిపోతాడా చదువుకోరా, పద్దాకలు ఏం ఆటలు రందిరే, నీకు పుస్తకాలు రంది లేదు రే, నీకు నా కడుపుని చదువుకోరా, చదువుకోకపోతే బతుకులేమైపోతారా, మేము చూడు కష్టపడి చదువుకోబట్టి ఇట్లా అయిపోయావు, నువ్వు చదువుకోరా అని రోజు తిడతా ఉన్నావు అనుకో, బయట నుంచి వచ్చే ఒత్తిడి మరణం. చదువుకోవాలన్న కసి వాడు లోపల పుట్టిందనుకో, అది జీవం. ఎలాగో చెప్తా, ఒకసారి కోడిగుడ్డు వైపు చూడండి. ఒత్తిడి బయట నుంచి వస్తే ఏమైద్ది, లోపల నుంచి పుడితే ఏమైద్ది? లోపల నుంచి ఒత్తిడి పుట్టింది అనుకోండి, పిల్ల ఏర్పడి ఆ పిల్ల లోపల నుంచి ముక్కుతో పొడుచుకుంటా బయటకు వచ్చింది అనుకోండి, అది జీవం. లోపల నుంచి పుట్టకుండా మనం ఇంకా పిల్ల బయటికి రాలేదే అని పుల్లతో పొడిచామనుకో, చివరికి ఆ కోడిగుడ్డు ఆమ్లెట్ కూడా పనికిరాదు. కోడిగుడ్డు చూసి నేర్చుకోండి. ఫోర్స్ ఎప్పుడు లోపటి నుంచి పుట్టాలి. నేను ఒక మాట అంట, దానియేలు చనిపోయే ఆఖరి క్షణం వరకు పవిత్రంగా బ్రతికాడు. 17వ సంవత్సరంలో బబులోను దేశానికి వచ్చాడు. చనిపోయే ఆఖరి క్షణం వరకు పవిత్రంగా బ్రతికాడు అంటే అది ఆయన లోపట పుట్టిందా, ఎవరో ప్రేరేపణ కలుగు చేయటాన్ని బట్టి పవిత్రంగా బ్రతికాడా? 17వ సంవత్సరంలో తను లోపటి నుంచి పుట్టిన మంట ఏంటో తెలుసా? నేను రాజు భుజించే భోజన పదార్థాల వలన అపవిత్రుని కాకూడదు. ఇది ఇన్బిల్ట్. ఆ ప్రేరేపణ లోపట పుట్టింది. ఆ ప్రేరేపణ లోపట పుట్టింది కాబట్టి లోపట పుట్టిన ప్రేరేపణ తనకు జీవాన్నిచ్చి అనేకులకు జీవాన్ని పోసే జీవప్రదాతగా మారాడు దానియేలు. ఒరే చదువుకోరా అని పద్దాకలు ఒత్తిడి చేశారనుకోండి, మా అమ్మ రాక్షసి, ఈ ఇల్లు కంటే నాకు బస్ స్టాండే మేలని వాడు ఇల్లు వదిలిపెట్టిపోతాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఫోర్సు చెప్పాలి? ఎక్కడి నుంచి వచ్చింది? నేనంట బిడ్డలారా, ఏ ఒక్క వ్యక్తి ప్రేరేపణ వలన ఇంకొకడు భక్తిపరుడిగా బ్రతకలేడు. కానీ నీ లోపట్లో నీ గుండెల్లోనే ఈ మంట పుడితే కడవరకు భక్తిని కాపాడుకునే కృప దేవుడు అనుగ్రహిస్తాడు.